నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్, హెబ్బాల్, బెంగళూరు. ఈరోజు నేను థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పబోతున్నాను. థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ అంటే ఈ గర్భము ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి బ్లీడింగ్ అని, తర్వాత స్పాటింగ్ అని ప్రజెంట్ అవుతూ ఉంటారు. స్టమక్ పెయిన్ కూడా ఒక్కొక్కసారి దాంతోపాటు చెప్తూ ఉంటారు. థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ దీంట్లో 50% యాక్చువల్ మిస్క్యారేజ్గా కూడా ఎండప్ అవుతూ ఉంటాయి. రిమైనింగ్ 50% నార్మల్ ప్రెగ్నెన్సీగా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ అని చెప్పడానికి ఫస్ట్ ఈ గర్భసంచి ఓపెన్ అయి ఉండదు, బట్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ స్కాన్ చేసి చూసినప్పుడు బేబీ హార్ట్ బీట్ అంతా నార్మల్గా ఉంటుంది. అంటే బేబీ హార్ట్ బీట్ ఉంటుంది, గర్భసంచి ఓపెన్ అయి ఉండదు, బట్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటిని మనము థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ అంటాము. ఫస్ట్ థ్రెటెన్డ్ మిస్క్యారేజ్కి ఏమేమి కారణాలు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి హిస్టరీ తీసుకోవడము, పేషెంట్ నుంచి హిస్టరీ తీసుకొని తర్వాత స్కాన్ చేయడము. వీటి ద్వారా మనము థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఏమేమి కారణాలు ఉంటాయి థ్రెటెన్డ్ మిస్క్యారేజ్కి అంటే మదర్ సైడ్ నుంచి ఒకటి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అబౌవ్ 34, 35 అలా ఏజ్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట థ్రెటెన్డ్ మిస్క్యారేజ్. అలానే మదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటాము, థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉండడము, తర్వాత పీసీఓఎస్ కండిషన్స్ ఉండడము మనకి థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఇన్ఫెక్షన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకసారి థ్రెటెన్డ్ మిస్క్యారేజ్ డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలము? ఎందుకంటే 50% యాక్చువల్ మిస్క్యారేజ్కి ఎండప్ అవుతాయి. రిమైనింగ్ 50% మనము ప్రొటెక్ట్ చేయొచ్చు. వీటికి వేరియస్ హార్మోన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ సపోర్ట్స్ ఇచ్చేసి యాక్చువల్ మిస్క్యారేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ చూసి ప్యానిక్ అవ్వకుండా డాక్టర్ని సంప్రదించి యాక్చువల్గా మిస్క్యారేజా ఆర్ థ్రెటెన్డ్ మిస్క్యారేజా డయాగ్నోస్ చేసుకొని ప్రివెంట్ చేయగలిగిందైతే ప్రివెంట్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.